మధుమేహం, దీన్నే షుగర్ వ్యాధి, డయాబెటిస్ కూడా అంటారు. ఈ వ్యాధి గురించి తెలియని వారంటూ పెద్దగా ఉండరు. దేశంలో ప్రతి 11 మందిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఈ రోజుల్లో చాలా మందికి వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ జబ్బు రావచ్చు. ఇది లైఫ్ లాంగ్ వేధించే తీవ్రమైన జబ్బు. ప్రతి ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్తంలోని చక్కెరలను అంటే గ్లూకోజ్ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, కంటి చూపు కోల్పోవడం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఏర్పడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం డయాబెటిస్ రోజురోజుకు పెరుగుతున్న పెద్ద సమస్య. 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి 4 రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 42,2,00,000 మంది డయాబెటిస్తో బాధపడుతున్నారని ఒక అంచనా. ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ డయాబెటిస్ ఉన్నవారిలో సగం మందికి దాని గురించి తెలియదట. ఏదైనా హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్తే అక్కడ చేసే వివిధ రకాల టెస్టులలో అప్పుడు డయాబెటిస్ ఉందనే విషయం బయటపడుతుందని చెబుతున్నారు డాక్టర్లు. వాస్తవానికి లైఫ్ స్టైల్ను మార్చుకుంటే గనుక చాలా వరకు ఈ వ్యాధిని కంట్రోల్ ఉంచుకోవచ్చు. బాగా కష్టపడితే డయాబెటిస్ రాకుండాను నివారించవచ్చు. ఈ రోజుల్లో ఎక్కువ శాతం ప్రజల్లో శారీరక శ్రమ తగ్గిపోయింది. చాలా మందిలో మానసిక ఒత్తిడి తప్ప శారీరక కదలికలు లేవు. వీటికి తోడు పర్యావరణ మార్పులు, వంశపారంపర్యత్వం, జీవనశైలిలో వచ్చిన అసంగత మార్పులు మధుమేహం రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరికి మధుమేహం ఉన్నా వారి పిల్లల్లో కేవలం 7% మందిలో మాత్రమే జీవితకాలంలో డయాబెటిస్ బారిన పడ్డట్టు పరిశోధనలు చెప్పడం ఇందుకు నిదర్శనం. అప్పట్లో మన తాత ముత్తాతలు దంచిన లేదా తక్కువ పాలిష్ పెట్టిన బియ్యం, చిరుధాన్యాలు తినేవారు. వాటిల్లో విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా పాలిష్ పెట్టిన బియ్యాన్ని వాడుతున్నాం. చిరుధాన్యాలు తినడం మానేశాం. దీనికి తోడు ప్యాక్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వాడకం బాగా పెరిగిపోయింది. వాకింగ్ కూడా తగ్గిపోయింది. వాహనాల వినియోగం పెరిగిపోయింది. చాలా మందిలో కుటుంబ, వృత్తి, సామాజిక పర సమస్యలు పెరిగిపోయి మానసిక ఒత్తిడి, ఆందోళనలు అధికమయ్యాయి. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు కారణాలే. ఊబకాయం తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుందని అర్థం. బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా కలవారే ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డయాబెటిస్ బాధితులు దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఉంటున్నారు. ఇంతగా వ్యాప్తి చెందుతున్న ప్రజలు దీని నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా మన దేశంలో మధుమేహం చాప కింద నీరులా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మధుమేహం వ్యాప్తి విషయంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో మన 2 తెలుగు రాష్ట్రాలు మొదటి వరుసలో ఉన్నాయి. గతంలో ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్ల వయసు గల వారిలో గుర్తించిన మధుమేహం ఇప్పుడు 30 నుంచి 40 సంవత్సరాల్లోపే గుర్తించడం కనిపిస్తుంది. ఇది భారతీయులకు ఆందోళన కలిగించే విషయమే. డయాబెటిస్ కు చాలా కారణాలు ఉన్నాయి. జనరల్ గా మనం తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా విడగొడుతుంది జీర్ణ వ్యవస్థ. క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ శక్తిని విడుదల చేయడానికి ఈ గ్లూకోజ్ను గ్రహించాలని శరీర కణాలను ఆదేశిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు డయాబెటిస్ సంభవిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతో శరీరంలో చక్కెర పేరుకుపోయి డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ లో అనేక రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతే రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. ఇలా వచ్చేదాన్ని టైప్ 1 డయాబెటిస్ అని అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు కూడా తెలియలేదు. జన్యువుల ప్రభావం వల్ల గానీ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతినడం వల్ల గానీ ఇలా జరిగుండొచ్చని భావిస్తున్నారు. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారిలో దాదాపు 10% మందికి టైప్ 1 డయాబెటిస్ ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటిస్ అంటే క్లోమగ్రంథి తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు లేదా ఉత్పత్తి
ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. మిడిల్ ఏజ్ లేదా వృద్ధాప్యంలో సాధారణంగా ఇలా జరుగుతుంది. అయితే అధిక బరువు, ఎక్కువగా కూర్చొని పనిచేయటం, కనీసం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల యువతలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని జాతుల్లో ప్రత్యేకించి దక్షిణాసియా వారికి టైప్ 2 మధుమేహం ఎక్కువగా వస్తుంది. కొన్నిసార్లు గర్భంతో ఉన్నప్పుడు కడుపులోని బిడ్డకు తల్లికి సరిపడ ఇన్సులిన్ను శరీరం ఉత్పత్తి చేయలేకపోతే కొందరు గర్భిణీలు గర్భస్థ డయాబెటీస్ను ఎదుర్కొంటారు. 6 నుంచి 16% మంది గర్భిణీలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారని విభిన్న ప్రాతిపదికల మీద నిర్వహించిన అధ్యయనాలు అంచనా వేశాయి. డైట్, శారీరక వ్యాయామం, ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా గర్భిణీలు ఈ టైప్ 2 డయాబెటీస్ బారిన పడకుండా శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలి. కొందరికి ప్రీ డయాబెటీస్ అనే పరిస్థితి వస్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఇది డయాబెటీస్ రావడానికి ముందు దశ. ఇది ఇలాగే కొనసాగితే మధుమేహానికి దారితీస్తుంది. డయాబెటీస్ ఉన్న అందరిలోనూ ఒకే సింటమ్స్ ఉండవు. ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉండొచ్చు. ఎక్కువగా దాహం వేయటం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయటం, ముఖ్యంగా రాత్రి వేళల్లో బాగా అలసిపోతుంటారు. కొందరు బరువు తగ్గిపోతుంటారు. తరచుగా పుండ్లు అవుతుంటాయి. కొంతమందికి కంటి చూపు స్పష్టంగా కనిపించదు. ఏమైనా గాయాలు, దెబ్బలు అయితే త్వరగా మానవు. బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెప్పిన దాని ప్రకారం టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు చిన్నప్పుడే లేదా యుక్త వయసులో కనిపిస్తాయి. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. జనరల్గా 40 ఏళ్లు దాటిన వారిలో, దక్షిణాసియా ప్రజల్లోనైతే 25 ఏళ్లు దాటితే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా ఈ జబ్బు ఉన్నా అధిక బరువు ఉన్న వారిలో దక్షిణాసియా, చైనా, ఆఫ్రో కరేబియన్, బ్లాక్ ఆఫ్రికా మూలాలు ఉన్న వారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. డయాబెటీస్ వల్ల రక్తంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిలు రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీయగలవు. ఒకవేళ శరీరంలో రక్తం సరిగ్గా ప్రవహించలేకపోతే రక్తం అవసరమైన భాగాలకు అది చేరదు. దీనివల్ల నాడులు దెబ్బతినడం, చూపు కోల్పోవడం, కాళ్లకు ఇన్ఫెక్షన్లు వాటిల్లే ముప్పు పెరుగుతుంది. కొన్నిసార్లు కంటి చూపు పోవడం, కిడ్నీలు ఫెయిల్ కావడం, గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి డయాబెటీస్ ముఖ్య కారణమని WHO చెబుతుంది. 2016లో డయాబెటీస్ వల్లే 16 లక్షల మంది చనిపోయినట్లు అంచనా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 42,2,00,000 మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. WHO ప్రకారం డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 1980లో 108 మిలియన్ల నుంచి 2014లో 422 మిలియన్లకు పెరిగింది. 1980లో ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ బారిన పడిన 18 ఏళ్ల కంటే పైబడిన వారు 5% కంటే తక్కువ ఉండగా 2014 నాటికి వీరి సంఖ్య 8.5%కి పెరిగింది. షుగర్ వ్యాధితో జీవిస్తున్న వారిలో దాదాపు 80% మంది మధ్య అల్పాదాయ దేశాల్లో ఉన్నారని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ అంచనా వేసింది. డయాబెటీస్ను నివారించలేమా అంటే నివారించవచ్చు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. చేసే పనికి తగ్గ పోషకాహారం, వ్యాయామం తప్పనిసరి. ఊబకాయస్తుల శరీరం బరువు 7% తగ్గితే మధుమేహం వచ్చే అవకాశాలు 60% తగ్గిపోతాయని వైద్య పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాలైన వాకింగ్ చేయాలి. అవకాశం ఉన్నవారు స్విమ్మింగ్, పరిగెత్తడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్య లేచి 4 అడుగులు వేయటం మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం. అందుకే ఉదయం లేవగానే ఎవరైనా సరే వాకింగ్కు వెళ్ళాలి. వీలైతే యోగా, మెడిటేషన్ చేస్తే ఇంకా మంచిది. హెల్త్ పరంగా పెద్దగా సమస్యలు రావు. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉన్నా అదుపులో ఉంటాయి.
వ్యాయామంతో పాటు ఆహారం కూడా చాలా ముఖ్యం. జంతు సంబంధ ఆహారం కంటే మొక్కల నుండి లభించే శాకాహారం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. షుగర్ పేషెంట్స్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. జన్యు పరిసర సంబంధిత కారకాల మీద డయాబెటీస్ ఆధారపడి ఉంటుంది. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. రోజువారీ లైఫ్ స్టైల్లో బ్లడ్లో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఆహారాలు, పానీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. రిఫైన్ షుగర్, రిఫైన్ తృణధాన్యాల్లో పోషకాలు పెద్దగా ఉండవు. ఎందుకంటే రిఫైన్ చేసే ప్రాసెస్లో వాటిలోని పీచు పదార్థాలు, విటమిన్లు పోతాయి. హెల్దీ ఫుడ్ అంటే కూరగాయలు, పండ్లు, బీన్స్, తృణధాన్యాలు, ఆరోగ్యకర ఆయిల్స్, గింజలు, ఒమేగా 3 పుష్కలంగా ఉండే చేపలని చెప్పవచ్చు. ఎవరైనా సరే మోతాదు బరువును మెయింటైన్ చేస్తే బ్లడ్లో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవటం చాలా ఈజీ. ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే ఆ ప్రాసెస్ను చాలా నెమ్మదిగా చేయాలి. అంటే వారానికి అర కేజీ లేదా కేజీ బరువు తగ్గేందుకు ట్రై చేయాలి. ఒకేసారి బరువు తగ్గాలనే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. గుండె వ్యాధుల ముప్పును కూడా తగ్గించుకోవడానికి కొలెస్ట్రాల్ స్థాయిలని పరిమితిలో ఉంచుకోవటం చాలా బెటర్. సిగరెట్ తాగే అలవాటు ఉంటే గనక నెమ్మదిగా అయినా మానేయటం చాలా బెటర్. ఎప్పటికప్పుడు డాక్టర్లు, ఎక్స్పర్ట్ సలహాలు పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.